ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనము అమ్మవారి నవరాత్రులలో అమ్మవారి 9 అవతారాలలో బాలా త్రిపుర సుందరి అవతారానికి విశేషించి ఎలా పూజ చేసుకోవాలి, అసలు బాలా త్రిపుర సుందరి అవతారానికి మనం ఎందుకు పూజ చేయాలి, ఎలా చేయాలి అనే వివరాలు మీకు క్లుప్తంగా చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. అయితే బాలా త్రిపుర సుందరి అవతారము అంటే అమ్మవారిలో 2 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు ఆ అమ్మవారి అవతారంగా మనం మీ ఇంట్లో పిల్లలు కానీ లేదా ఎవరైనా పసిపిల్లలు బాలికలను తీసుకొని వచ్చి ఆ అమ్మవారిలాగా మనం అవతారం అలంకరించి ఆ తల్లికి మారుగా మనం ఈ పాపకు పూజ చేస్తామన్నమాట. ఆ అమ్మవారే అని భావనతో ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉన్నది అని భావించి ఆ పిల్లకు మనం పూజ చేస్తామన్నమాట. అమ్మవారికి ఎట్లాగైతే షోడశోపచార పూజలు చేస్తామో ఆ బాలికకు కూడా అట్లాంటి షోడశోపచార పూజలే చేస్తాము. ఇంకా అమ్మవారే బాలిక అనుకున్న తాదాప్యం చెంది ఆ భావనతోనే మనం ఈ బాలా త్రిపుర సుందరి పూజను నవరాత్రులలో చేసుకుంటామన్నమాట. మిగతా పూజా కార్యక్రమాలు అవన్నీ యథావిధిగా ఎలా చేస్తామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాము. కాకపోతే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలు మనం ఇప్పుడు ప్రత్యేకించి చేసుకుంటామన్నమాట. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరనామ పూజాం కరిష్యామి. ధ్యానం సర్వదేవీ స్వరూపాంతాం జగన్మాతృస్వరూపిణీం త్రిపురాం పరమాం దేవీం బాలానాం ఉద్యాముపాస్మహే. ఓం కళ్యాణ్యై నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయై నమః, ఓం త్రిపుర సుందర్యై నమః, ఓం సుందర్యై నమః, ఓం సౌభాగ్యవత్యై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం స్కందజనన్యై నమః, ఓం పరాయై నమః, ఓం త్రిలోకమోహన్యై నమః, అధీసాయై నమః, సర్వేస్వే సర్వస్వరూపిణ్యై నమః, సర్వసంక్షోభిణ్యై నమః, ఓం పూర్ణాయై నమః, ఓం నమ విద్రుమశ్రేయై నమః, ఓం శివాయై నమః, ఓం అనంగకుసుమాయై నమః, ఓం ఖ్యాత్యై నమః, ఓం స్తవ్యాయై నమః, ఓం నిత్యక్లిన్నాయై నమః, ఓం అమృతోద్భవాయై నమః, ఓం మోహిన్యై నమః, పరమాయై నమః, ఓం ఆనందాయై నమః, ఓం కామేశ్యై తరుణ్యై నమః, ఓం కళాయై నమః, ఓం కళాత్మనాయ నమః, భగవత్యై నమః, పద్మరాగ కిరీటిన్యై నమః, ఓం సౌగంధిన్యై నమః, ఓం సర్వద్వేణ్యై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం తత్వమయ్యై నమః, ఓం సిద్ధిదాయై నమః, ఓం త్రిపుర సుందర్యై నమః, ఓం పరదేవతాయై నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం వసిన్యై నమః, ఓం సర్వేశ్వర్యై నమః, ఓం విష్ణుస్వయై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః, ఓం ఆధారాయై నమః, ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః, ఓం సుషుమ్నాయ నమః, ఓం చారుమధ్యమాయై నమః, ఓం యోగీశ్వరే నమః, ఓం మునిధ్యేయాయ నమః, ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రచూడాయై నమః, ఓం పురాణ్యై నమః, ఓం ఆగమరూపిణ్యై నమః, ఓం ఓంకార్యై నమః, ఓం ఆదిమహావిద్యాయై నమః, ఓం మహాప్రణవరూపిణ్యై నమః, ఓం భూతేశ్వర్యై నమః, ఓం భూతమ్యై నమః, ఓం పంచద్వర్ణరూపిణ్యై నమః, ఓం షోడశన్యాయై నమః, ఓం మహాభూషాయై నమః, ఓం కామాక్షై నమః, దళమాతృకాయై నమః, ఆధారశక్యై నమః, ఓం తరుణాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం త్రికోణమధ్యగా నిలయాయై నమః, ఓం షట్కోణపురనివాసిన్యై నమః, ఓం నవకోణపురవాసాయై నమః, ఓం బిందుస్థల సమన్వితాయై నమః, ఓం అఘోరాయై నమః, ఓం మంత్రిత పదాయై నమః, ఓం భామిన్యై నమః, ఓం భవరూపిణ్యై నమః, ఓం ఏతస్యై నమః, ఓం శంకరిణ్యై నమః, ఓం ధాత్ర్యై నమః, ఓం ఉమాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం శివాయై నమః, ఓం సులభాయై నమః, ఓం దుర్లభాయై నమః, ఓం శాస్త్రై నమః, ఓం మహాశాస్త్రై నమః, ఓం శిఖండిన్యై నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ముందుగా పూజ చేయడానికి దీపారాధన చేసుకుంటాము, కలశ స్థాపన చేసుకుంటాము, దీపాలకు అలంకరించుకుంటాము, అమ్మవారి పటానికి అలంకరించుకుంటాము. అలాగే మనం ఏ బాలికనైతే మనం అమ్మవారిగా భావిస్తున్నామో ఆ పిల్లని కూడా మనం అమ్మవారి రూపంలాగానే అలంకారం చేసుకుంటాము. తదుపరి కలశము, ప్రసాదము, పువ్వులు, అక్షింతలు ఇలాగ పూజా సామాగ్రి అంతా మనం అలంకరించుకుని రెడీగా పెట్టుకుంటామన్నమాట.
ఇప్పుడు పూజలోకి. ముందుగా పూజ చేయాలి అంటే మనం ఈ సభామండపాన్ని, మన పూజా ద్రవ్యాలని సంప్రోక్షించుకోవాలి. అంటే శుచిగా శుభ్రం చేసుకోవాలి. ఏ చేతులతోనో చేస్తారు కదా, ఎక్కడెక్కడి నుంచో మన పూజా ద్రవ్యాలు తెచ్చుకుంటాం కదా, వీటన్నిటినీ శుచిగా చేసినప్పుడు మాత్రమే అమ్మవారికి మనం పూజ చేసుకుంటాము. ముందుగా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. సభ అభ్యంతర శుచి అంటే సభను, ఈ ముందు ఉన్న మన సంభారాలను కూడా మనము శుచిగా చేసుకుంటాము. తదుపరి వినాయకుడికి నమస్కారం చేసుకుంటాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని మనము ఈ పసుపు వినాయకుడికి పూజ చేసి ముందుగా తదుపరి అమ్మవారికి ఈ పసుపు వినాయకుడికి పూజ చేసుకుని తదుపరి అమ్మవారికి షోడశోపచార పూజలు చేస్తామన్నమాట. ముందుగా దీపమును వెలిగించి దీపపు కుందులను అలంకరించుకుంటాము. ముందుగా అమ్మవారికి ధూపం దీపం చూపించిన తర్వాత కింద నుంచి పాదాల నుంచి ఏది చేసినా పూజ మనకి పాదాల నుంచి. ఓం ఉద్దీపస్య జాత వేదోపగ్నం నిర్భీతిం మమ పశూనాం మమ మావాహ జీవనంచ దిశోదశ అని చెప్పుకుంటూ దీపమునకు నమస్కరించి గంట వాయించి అమ్మవారికి స్వాగతం పలుకుతాము. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రండి రండి అని ఎలాగైతే అంటామో అమ్మవారు వచ్చినప్పుడు ఘంటానాదం చెయ్యాలి. ఘంటానాదం చెయ్యడంలో గల మరొక ఆంతర్యం ఏంటంటే మన చుట్టుపక్కల ఎప్పుడూ కొన్ని శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దుష్ట శక్తులని పారద్రోలి అప్పుడు అమ్మవారిని ఆహ్వానిస్తాం అన్నమాట. అది పారద్రోలాలి అంటే ఎలా పారద్రోలుతాము? ఘంటానాదం చేస్తే ఆ దుష్ట శక్తులు పారిపోతాయి. అప్పుడు మనం ఆ తల్లిని మన ఇంట్లోకి పూజా మందిరంలోకి ఆహ్వానం చేసుకుంటామన్నమాట. అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఓం అని గంటను మోగించుకొని తదుపరి మనం ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేసుకోవాలి. ఇలాగా మనం యథావిధిగా సంకల్పం చెప్పుకొని గోవిందనామాలు చెప్పుకొని తదుపరి కలశ ఆరాధన చేసుకోవాలి. కలశస్య ముఖే కంఠే రుద్రే సమాశ్రితః మూలే తత్ర స్థితో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందరాః ఋగ్వేదో అధ యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః అంటే ఈ కలశాన్ని మనం రాగి పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ వెండి పాత్రను కానీ మనం కలశానికి చుట్టూ పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టి ఈ నీళ్లతో మనం ఏం చేస్తాము? దేవత ఆరాధన చేస్తాము. అంటే ఇందులో ఉండే నీరుని పరిశుభ్రం చేసి ఈ నీళ్ళని పూజా ద్రవ్యాల మీద అమ్మవారికి సంప్రోక్షణ చేసేటప్పుడు ఈ నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీరు అన్నీ ఒకటే, కానీ నీటిలో కూడా కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తుల్ని మనము పారద్రోలడం ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే ఈ కలశాల్లో మనము అనేక రకాల నదులను నీళ్లను తెచ్చుకొని దీనిలో మనం వేసాము, కలశంలో పోసాము అని మనము అన్ని రకాల నదుల్ని తలచుకొని మనం ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము. కలశం తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాము. అది యథావిధిగా మీ సంకల్పాలు చెప్పుకొని పూజను ప్రారంభిస్తాము. తదుపరి సంకల్పం తర్వాత గణేషుకి అంటే ఎవరైతే మనం పసుపు వినాయకుడిని చేసుకున్నామో ఆ పసుపు వినాయకుడికి ఆహ్వానం పలకాలి. ముందుగా మనం ఏం చేశాము? పూజకు సంబంధించినవన్నీ అలంకరించుకున్నాము, మన జలాన్ని పవిత్రం చేశాము, సభను పవిత్రం చేశాము, అందరినీ ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని పవిత్రం చేసిన తర్వాత ఆ వినాయకుడికి మనం ఆహ్వానం పలుకుతున్నాం అన్నమాట. వినాయకుడిని ఆహ్వానం పలికి కూర్చోపెట్టి ఆసనంతో షోడశోపచార పూజలతో ఆ తండ్రిని ముందుగా, ఎందుకు అంటే మన పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ తల్లిని మనస వాచ కర్మణ తృప్తిగా ఆనందంగా పూజ చేసుకోవాలి అంటే ఎటువంటి విఘ్నాలు రాకూడదు అనే ఉద్దేశంతో
తదుపరి ఈ స్వామికి మనకి ఒక దేవతలందరూ కలిసి ఏమి వరం ఇచ్చారు, ఏ పూజ చేసినా ఏ కార్యం తలపెట్టినా ముందుగా నిన్ను మాత్రం స్మరించాలి అని ముక్కోటి దేవతలు ఆ గణపతికి వరం ఇచ్చినారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ స్వామిని ముందుగా తలుచుకుంటాము. తరువాత షోడశోపచార పూజలతో ఆ మహాగణపతిని మన ఇంటికి ఆహ్వానించి ఆ స్వామి పూజ అనంతరము పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలాంటివన్నీ స్వామివారికి నైవేద్యం అయిపోయిన తరువాత అప్పుడు అమ్మవారి పూజకు ఉపక్రమించాలి. అమ్మవారి పూజకు ఉపక్రమించాలి అంటే అమ్మవారికి 16 నామాలు ముందుగా మనం చదువుకోవాలి. ఓం దుర్గాయ నమః అని పాదం నుంచి ఏ దేవీ దేవతలకైనా మనం చేయవలసింది ఏంటంటే పాదాల నుంచి మనం శిరస్సు వరకు పూజ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ముఖము నుంచి పాదాల దగ్గరికి వస్తారు, కానీ అది చాలా తప్పైన విషయం అన్నమాట. మూలాధార చక్రం నుంచి మనం కింద నుంచి మీదకి వెడుతూ సహస్రారం వరకు పూజ చేసేది ఆచారం, సంప్రదాయము. అందుకనే ఏ దేవీ దేవతల పూజలోనైనా మీరు గమనించండి, పాదౌ పూజయామి దగ్గర నుంచి మొదలు పెడతారు. అలాగే ఇక్కడ దుర్గమ్మ వారికి బాలా త్రిపుర సుందరి అవతారమైన ఈ తల్లికి ఓం దుర్గాయ నమః పాదౌ పూజయామి, ఓం జైత్రే నమః గుల్ఫౌ పూజయామి, ఓం మంగళాయ నమః జానునిం పూజయామి, ఓం కాళ్యై నమః ఉరుం పూజయామి, ఓం ఋషి పత్ని భర్యర్చితాయై నమః కటిం పూజయామి, ఓం హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి, ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి, ఓం స్కంద మదన లోకమాత్రై నమః స్థనౌ పూజయామి, ఓం స్కందమాత్రై నమః భుజద్వయం పూజయామి, ఓం అభయప్రదాయై నమః. ఆ తల్లి అభయం దక్షిణ హస్తంతో ఇస్తుంది కాబట్టి దక్షిణ హస్తానికి పూజ చేస్తాము. పుస్తకధారిణ్యై నమః వామహస్తానికి పూజ చేస్తాము. స్వధాయై నమః కంఠం పూజయామి, ఓం మహిషాసురమధ్యై నమః నేత్రం పూజయామి, ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి, ఓం శివాయై నమః లలాటం పూజయామి, ఓం అంబికాయై నమః శిరం పూజయామి, ఓం శ్రీ మహాదేవ్యై నమః సర్వాంగాన్యాని పూజయామి అని ఆ తల్లిని పాదాల నుంచి శిరస్సు వరకు ప్రతి ఒక్క అంగము మనము ఆ తల్లిని స్వంతం చేసుకున్నామన్న తన్మయత్వంతో ఆర్తితో ఆ తల్లినే మన దగ్గర కూర్చుంది అన్న భావనతో కనుక ఆ తల్లి పూజ చేసుకుంటే ఎందుకు కనికరించదండి ఆ తల్లి? తప్పకుండా మన కోరికలను తీర్చే పెడుతుంది అన్నమాట. ఇది ఆ తల్లికి షోడశ నామాలతో మనం పూజ చేశాము. బాలా త్రిపుర సుందరికి ఇష్టమైన నైవేద్యం లడ్లు, శనగలు, క్షీరాన్నము. ఈ అవతారంలో ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. తదుపరి తాంబూలాన్ని సమర్పించాలి. మనం ఏ పాపనైతే మనం అమ్మవారిగా పూజ చేస్తున్నామో ఆ తల్లికి నైవేద్యము మనం ఆరగింపచేసేలాగా మన ఇంటికి వచ్చిన అతిథికి మనం ఎలా పెడతామో అలాగే ఆ తల్లికి మనం నైవేద్యాన్ని సమర్పిస్తామన్నమాట. ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. తదుపరి మంత్రపుష్పం చదువుకుని మళ్ళా ఆ తల్లికి శుద్ధ ఆచమనీయం, ఎందుకంటే మన ప్రసాదం తిన్నది కాబట్టి మళ్ళా మనం చేతులు కాళ్ళు కడగాలి కదా. అలాగే శుద్ధ ఆచమనీయం సమర్పించి తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం సమర్పించి ఉరసా శిరసా దృష్ట్వా మనసా వాచ తథా సద్భ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణమాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే అని ఆ తల్లిని ఓం మహాకాళి మహాసరస్వతి దుర్గాయై నమః అని ఆ తల్లి పాదాలకు నమస్కరించాలి. రసం రూపంచ గంధంచ శబ్దం స్పర్శంచ యోగిని. తల్లికి మళ్ళా గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించుకుని క్షమాపణ
చెప్పుకోవాలి. మన పూజలో కానీ, మన మనసులో కానీ, మనం చేసే విధానంలో కానీ, అమ్మా ఏవైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించు, మా అపరాధాలని మన్నించు అని అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకోవాలి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిసమ్మయ దాసోహం మితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అమ్మా, నా చేత ధ్యానంలో కానీ పూజలో కానీ ఎటువంటి లోపాలున్నా తల్లి మమ్మల్ని క్షమించు, నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు అని మనం ఆ తల్లికి క్షమాపణ చెప్పుకునే విధి విధానంతో పూజా కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ పూజని మనం ఆ తల్లికి సమర్పించాలి కదా. అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాదేవి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక సుప్రీత సుప్రసన్న వరదా భవతు అంటే, నేను చెప్పే ఈ మంత్రాలతో, ఈ పూజా కార్యక్రమాలతో, నేను పెట్టే ఈ చిరునైవేద్యంతో తల్లి నువ్వు సంతోషించి నా పూజను అంగీకరించి నన్ను దీవించు తల్లి అని ఆ తల్లికి సర్వస్య శరణాగతిని అందించడమే ఈ పూజలో గల ఆంతర్యం. మనసా వాచ కర్మణ ఆ తల్లికి మనం సర్వస్య శరణాగతి అవుదాము, ఆ తల్లి ఆశీస్సులను తీసుకుందాము. తదుపరి ఆ తల్లికి హారతి ఇచ్చేసి తదుపరి ఉద్వాసన. ఓం యజ్ఞేన యజ్ఞమయంజదేవా దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్పంచంతే యత్ర పూర్వే సాధ్యాస్పంతి దేవాః. ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ రూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః యథాస్థానముద్వాసయామి అని మీరు కలశం ఉన్నప్పుడు 10 రోజులు ఉంచుకోండి. ఈ రోజుకు చేసింది ఏదైనా ఉన్నది అంటే కనుక మనం ఈ పసుపు వినాయకుడిని కొద్దిగా కదిలించేసి మళ్ళా తదుపరి అవతారానికి మళ్ళా మనం కొత్తగా పూజ ప్రారంభిస్తాం కాబట్టి, ఈరోజు బాలా త్రిపుర సుందరి పూజను పరిసమాప్తం చేశాం కాబట్టి పసుపు వినాయకుడిని ఉన్న స్థానాన్నించి పునరుగా ఆహ్వానిస్తూ మనం ఈ వినాయకుడిని కదిపేసుకోవడంతో ఈరోజు పూజ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ పరిసమాప్తమైనట్టు. ఇది క్లుప్తంగా బాలా త్రిపుర సుందరీ దేవి పూజ అన్నమాట. అయితే మీరు ఇంట్లో మీ ఆచారాల ప్రకారము మీ సంప్రదాయాల ప్రకారము ఎట్లా ఆచరిస్తారో ఆ విధంగా మీ ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుని సర్వ శుభాలను సర్వ మంగళాలను పొందాలని, అష్టైశ్వర్యాలను పొందాలని, మీ వాంఛితార్థాలు కోరికలు ఆ తల్లి మనసా వాచా కర్మణ మీ కోరికలు తీర్చాలని ఆశిస్తూ నమస్తే. పూజ అనంతరం మనం ఏం చేస్తాం, ఇంటిల్లపాది అందరం కలిసి సంగీత వాద్య నృత్యాలతో ఆ తల్లిని ఆనందింపచేయాలి. ఆ తల్లికి ఇష్టమైన మహిషాసురమర్దిని స్తోత్రం కానీ ఖడ్గమాల కానీ ఏదైనా సరే ఆ తల్లికి వినిపించేలాగా తన్మయత్వంతో పాడాలి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంద కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని భగవతి హేసితి కంద కుటుంబిని భూరి కృతే
రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. అందరికీ నమస్కారం. ఈ పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది, అక్కడ గట్టిగా కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పూజలు చేయండి, అమ్మవారి అనుగ్రహం పొందండి.